అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం తమ్నేల్ చూస్తానే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ప్రతి వీడియోలో కూడా మా బావ చాలా మంచోడు, మా మేడం చాలా మంచిది, నాకు ఇంట్లో చాలా బాగా చూసుకుంటారు, నాకు మంచిగా జీతాలు ఇస్తారు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ఇంతకు ముందు 5 సంవత్సరాలు చాలా కష్టపడినాను, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నాకు మంచి ఇల్లు దొరికిందని ప్రతి వీడియోలో కూడా చెప్పే అతను ఈ రోజు ఎందుకు సడన్ గా ఇలా తమ్నేల్ పెట్టాడని మీకు అందరికి కూడా మీరందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. నాకైతే దేవుని దయ వల్ల చాలా బాగుంది. నేను వచ్చిన ఇంట్లో అయితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే నాలాగా అందరికీ ఉండదు కదా, కువైట్ లో పనిచేసే వాళ్ళకి అందరికీ నాలాగా అందరికీ మంచి ఇండ్లు దొరకవు, మంచి కపిల్ దొరకడు, మంచి మేడం దొరకదు, అందరికీ నాలాగా ఉండదు. కాబట్టి చాలా మంది కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఒక్క రోజులో ఒక్క పూటైనా మంచిగా భోజనం పెట్టని ఇండ్లు కూడా చాలా ఉన్నాయి కువైట్ లో. అది మీకు తెలియదు, నేను చెప్తే మీకు అర్థం కాదని ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశాడు. ఇట్లా చాలా మంది చేస్తుంటారు, నా కామెంట్లు చాలా మంది చేస్తా ఉంటారు. ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా మంది నాకు ఇలాంటి కామెంట్లు అయితే చాలా చేసుకుంటారు. వాళ్ళందరూ పెట్టే కామెంట్ల కంటే కూడా ఈ కామెంట్ చూస్తానే ఇతను పెట్టిన కామెంట్ చూసాక నాకు చాలా బాధేసింది. ఇలాంటి ఇబ్బందులు కూడా పడుతున్నారా అని నాకైతే చాలా బాధేసింది. ఆ కామెంట్ మీకు కూడా నేను పైన స్క్రోల్ చేస్తున్నా, చదవండి మీరు కూడా, తర్వాత నేను మాట్లాడతాను. అతని పేరు వచ్చి షాన్ శంకర్ అంట. నేను ఇంట్లోకి వచ్చాను, నరకం చూపిస్తున్నారు, ఒక జంతువుని చూసినట్టు చూస్తారు, ఆత్మాభిమానం ఆలోచన ఉన్న వాళ్ళైతే ఇంట్లోకి రావద్దు, ఇలాంటి పని చేసే బదులు చావడం నయం. చూడండి అతనికి ఎంత నరకం చూస్తుంటే ఈ కువైట్ లో అతని కామెంట్ పెట్టింటారు, ఒకసారి ఆలోచించండి. ఇంకా చాలా మందికి కూడా ఇలాంటి ఇబ్బందులే చాలా మంది పడుతుంటారు. అయితే వాళ్ళందరూ చెప్పుకోలేకుంటారు, బయట చెప్పుకోలేక ఒకరికి చెప్పుకుంటూ వాళ్ళు ఏదైనా చిన్న చూపు చూస్తారేమో, హేళన చేస్తారేమో అని కూడా చాలా మంది చెప్పుకోకుండా అలానే పని చేస్తూ ఉంటారు. తెలిసి తెలియని వాళ్ళ ద్వారా కువైట్కి వస్తే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మన వాళ్ళు అనేది మీకు అందరికి కూడా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కువైట్కి చాలా మంది రావాలని చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. మేము కూడా కువైట్కి వెళ్ళాలి, మాకున్న అప్పులన్నీ తీర్చుకోవాలి, మా పక్కింటి వాళ్ళు వెళ్ళారు, మా ఎదురింటి వాళ్ళు వెళ్ళారు, మా ఊరు వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాడు అతను. నేను కూడా వెళ్ళి నేను కూడా నా పిల్లల్ని నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మా పిల్లల్ని ఒక మంచి స్థాయిలో పెట్టాలి, నాలా ఇబ్బంది పడకూడదని ఆశతో ఇట్లా గల్ఫ్ దేశాలకు రావాలని అనుకుంటూ ఉంటారు. వీళ్ళను వాళ్ళను వీసా కోసం అడుగుతూ ఉంటాడు. ఎట్టకేలకు ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఒకడు వీసా తీసేసి ఉంటాడు. మనకు రోయింపు అయిపోయింటుంది, అడిగి 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 ఇంకెవరు వీసా తీయలేదు, ఏదో వీసా దొరికింది, దేవుడు పెట్టినట్టు తెల్లారుతుందిలే వెళ్దామనేసి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు మంచిది కాకపోతే చాలా చాలా నరకం అనుభవించాల్సి ఉంటుంది, చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. టయానికి భోజనం ఉండదు, కొందరికైతే నిద్ర లేచిన నుంచి సాయంత్రం 10-12 వరకు, నైట్ 10-12 వరకు కూడా డ్యూటీలు చేయిస్తారు. 3 పూటల రొట్టె పెట్టి కూడా డ్యూటీలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అన్నం కూడా ఇవ్వకుండా 3 పూటల రొట్టెలే పెట్టి డ్యూటీలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని ఇళ్లలో అయితే ఈ రోజు అన్నం రేపు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు అన్నం 2 రోజులు అట్లే ఫ్రిడ్జ్ లో పెట్టి 3వ రోజు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కువైట్ ఇళ్లలో. వాళ్ళు ఇచ్చే అన్నం తినలేక కొద్దిగా తినేది పడేసేది, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ కువైట్ లో, కష్టపడతా ఉన్నారు. ఇంకా ఈ బాధలు పడలేక ఇండియాకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఇంటి దగ్గర ఉండే సమస్యలు మనకు గుర్తుకొస్తాయి, ఇంటి దగ్గర ఉండే బాధలు మనకు గుర్తుకొస్తాయి. ఇంటికి వెళితే మనల్ని హేళనగా చూస్తారేమో, మనల్ని చిన్న చూపు చూస్తారేమో, పెద్ద ఊపుకుంటూ పోయాడు కువైట్కి పెద్ద డబ్బులు సంపాదించేదానికి, పోయి కనీసం ఒక 6 నెలలు కూడా ఉండకుండా తిరిగి మళ్ళీ వచ్చేసాడు అని చాలా మంది ఆ విధంగా అంటారని కుళ్ళుకుంటూ అతని మనసులో అతన్ని బాధపడుకుంటూ ఇక్కడ జీవించే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. నాకు దొరికినట్టు అందరికీ మంచి ఇండ్లు అయితే దొరకవు. 100-90 ఇండ్లు ఇక్కడ చాలా దరిద్రంగా ఉన్నాయి. చాలా చేంజ్ అయిపోయారు కువైట్ వాళ్ళు. ముందులా కువైట్ వాళ్ళు కాదు, ఇప్పుడు చాలా మారిపోయారు. అది మీకు తెలియదు, ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి ఆ అగసాట్లు పడితే, ఆ ఇబ్బందులు పడితే మీరు కూడా అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదని. అందుకే మీకు అందరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు రావాలనుకుంటే ఎవరైనా సరే, కువైట్ అనే కాదు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే, ముందు మనము వీసా తీసే వ్యక్తి నెంబర్ 1 వ్యక్తిగా ఉండాలి. అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మనకి ఎవరైతే వీసా తీస్తారో అతను మంచి వ్యక్తి ఉండాలి. అసలు మీకు పరిచయం లేని వ్యక్తి ద్వారా మీరు వీసా తీసుకొని దేశాలకు రావద్దండి, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడద్దండి. ఇక్కడ చాలా చాలా అగసాట్లు పెడతారు. కొన్ని ఇళ్లలో అయితే ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులు కూడా డ్రైవర్ల దగ్గర చేయిస్తున్నారు చాలా మంది. నేను కళ్ళారా చూశాను. నాకు చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, బాత్రూమ్లు కడిగి ఇవ్వడము, ఇల్లు తుడిపి ఇవ్వడము, వాళ్ళు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోయేసి ఇల్లంతా కడగమని చెప్పడము, తర్వాత దివాని పని చేపివ్వడము, బయట ఏదైనా గార్డెన్ ఈ విధంగా పెద్ద పెద్దవి ఉన్నాయనుకోండి, చెట్లు చామలు చాలా వేసుకొని ఉంటారు, అవన్నీ నీళ్లు పెట్టడము, వాటికి నీళ్లు పెట్టడము,
అవన్నీ కటింగ్ చేయడము చాలా చాలా కష్టపెడుతూ ఉంటారు. ఇక్కడ టయానికి మీరు తిన్నారా లేదు కూడా ఆలోచించరు. కొందరైతే ఫోన్ చేస్తానే వెళ్ళి బండి స్టార్ట్ చేయాలి. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఏం నీకు వినిపించలేదా నేను ఫోన్ చేసింది, ఏమి ఇంత లేట్ అయిందని కూడా మనపైనే మళ్ళీ గదవాయించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కువైట్ వాళ్ళు. బ్రదర్ పెట్టిన కామెంట్ చూస్తానే నాకైతే చాలా బాధేసింది, నిజంగా చెప్తున్నా. నాకైతే నిజంగా, ఎందుకంటే నేను కూడా సౌదీలో ఇతని మాదిరి చాలా ఇబ్బందులు పడినాను. ఇంటికి వచ్చేయాలని చాలా సార్లు అనుకున్నా. వెనక చూస్తే నాకున్న అప్పులు, నాకున్న సమస్యల వల్ల అలానే 5 సంవత్సరాలు నేను సౌదీలో పనిచేశాను. ఈ బ్రదర్ చూడండి ఎంత అగసాట్లు పడుతున్నాడు. మొన్న కూడా ఒక బ్రదర్ ఇలాగే కామెంట్ పెట్టాడు, అన్న ఒక ఏజెంట్ నమ్మి ఇక్కడికి వచ్చి నేను మోసపోయినానన్నా, నేను వచ్చిన ఇల్లు బాగలేదన్నా, నాకు అసలు అన్నమే పెట్టడం లేదన్నా, 3 పూట్ల రొట్టిస్తున్నారన్నా, నేను తినలేకుండా అన్నా, పని చూస్తే చాలా ఎక్కువ ఉందన్నా, డ్రైవింగ్ చేయాలి, తర్వాత ఇంట్లో పని అంతా నా దగ్గర చేయిస్తున్నారన్నా, నేను వచ్చి 6 నెలలు అయింది, సంవత్సరం అయితే నేను ఇంటికి వెళ్ళొచ్చా అన్నా అని ఒక అతనైతే నాకు కామెంట్ పెట్టాడు. చూడండి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు చూడండి. ఆడవాళ్ళు కూడా ఇంతే, మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు చాలా ఇళ్లలో. ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే కువైట్కి రావాలనుకుంటే, కువైట్ అనే కాదు ఏ కంట్రీకి మీరు వెళ్ళాలనుకున్నా, మనకి ఎవరైతే వీసా తీస్తాడో ఆ వ్యక్తి మీకు తెలిసి ఉండాలి. 20-30 వేలు తీసుకునే ప్రాబ్లం లేదు. మనం వచ్చే ఇల్లు బాగుండాలి, తర్వాత ఆ ఇంట్లో అన్నం బాగుందా లేదా, ఆ ఇంట్లో డ్యూటీలు ఎలా ఉంటాయి, మనం ఏమేం పనులు చేయాలి, ఆ ఇంట్లో కార్లు ఎన్ని ఉన్నాయి, ఆ ఇంట్లో డ్రైవింగ్ కాకుండా ఏమైనా దివాని పని ఎక్స్ట్రా ఏమైనా పనులన్నీ చేయిస్తారా, లేదా ఆ ఇంట్లో వాళ్ళ డ్యూటీనే కాకుండా వాళ్ళ అక్కగారి డ్యూటీ, వాళ్ళ అన్నగారి డ్యూటీ, ఇవన్నీ డ్యూటీలు కూడా ఏమైనా చేయాలన్నా ఇలాంటివన్నీ అడగండి ఎవరైనా సరే వీసా తీసే వాళ్ళకు. మీరు అడగకుండా ఇక్కడికి వచ్చేసినారు అనుకోండి, నా కువైట్కి నాకు కూడా వీసా వచ్చేసింది, ఇంకా నేను కువైట్కి వెళ్ళిపోతాను, నేను కూడా బాగా డబ్బులు సంపాదించేస్తాను అని ఒక ఆశతో ఇక్కడికి వచ్చి ఇక్కడ నరకం అయితే అనుభవించకండి. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మన వాళ్ళందరూ కూడా. చాలా మంది 100కి 50 మందికి బాగుంటే 50 మందికి బాగలేదు, 50-50. 50 మంది బాగుంటే 50 మంది ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. కొందరైతే బయట చెప్పుకోలేకున్నారు. ఇంకా ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. దాని గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను. కావాలంటే నేను లైవ్ పెడతాను. లైవ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా లైవ్ లోకి వచ్చి కూడా మాట్లాడండి మీరు, కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే మీ వల్ల ఇంకా నలుగురు తెలుసుకుంటారు, ఎలా రావాలనేది మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఎవరి ద్వారా వస్తే ఇక్కడ బాగుంటుందని మీకు తెలిసిపోయి ఉంటుంది కువైట్లో ఉన్న వాళ్ళకు. అలాంటప్పుడు మీరు లైవ్ లోకి వచ్చి నలుగురికి చెప్పారంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా వచ్చేటప్పుడు జాగ్రత్తలు పడి ఇక్కడికి వస్తారని నేనైతే ఆశిస్తున్నాను. చాలా బాధేసి ఈ వీడియో చేశాను. నాకైతే దేవుని దయవల్ల బాగుంది. నాకు బాగుంది అనుకొని మీ అందరికి కూడా ఇలానే ఉంటుంది కువైట్లో అని చెప్పకూడదు. చాలా మంది చాలా ఇబ్బందులు పడతారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అగసాట్లు పడతారు. కనీసం టైం టు టైం జీతాలు కూడా ఇవ్వరు. కొన్ని నెలలు అయితే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి జీతం ఇస్తారు. అది కూడా 1 నెల జీతం ఇచ్చే ఇండ్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. కొందరైతే 2 సంవత్సరాలు అయితే ఇంటికి కూడా పంపిరు. మామూలుగా అయితే మనం 2 సంవత్సరాలు అయితేనే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ 2 సంవత్సరాల వరకు మనం వాళ్ళ ఇంట్లో చేయాలి ఫస్ట్ టైం వచ్చినప్పుడు. 2 సంవత్సరాలు దాటినా కూడా చాలా ఇళ్లలో ఇంటికి పంపిరు. ఇంకొక సంవత్సరం చేయి, ఇంకొక 6 నెలలు చేయని అలానే పెంచుకుంటూ పోతారు. అలాంటి ఇండ్లు కూడా చాలా ఉన్నాయి కువైట్. ఇలాంటి విషయాలని మీరు తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేశాను. చాలా మంది వస్తున్నారు కాబట్టి కొత్తగా కూడా గల్ఫ్ దేశాలకు. ఈ వీడియోని కొద్దిగా అందరికీ షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి. మీరు లైక్స్ ఎక్కువ చేశారంటే మన వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ఇంకా 10 మంది చూసే అవకాశం ఉంటుంది, అందరూ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. మన వీడియోస్కి ఇప్పుడు వ్యూస్ రావడం లేదు, చాలా డౌన్ అయిపోయినాయి. నేను నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి చాలు, ఆటోమేటిక్గా మన వీడియోస్ వైరల్ అయితే అందరూ చూసే అవకాశం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.